హాయ్ మామ అందరికీ. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరుణాచలం శివయ్య అయితే మనల్ని పిలిచేశాడు. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము. అలా టిఫిన్ తినేసి, ఇదంతా మా కాలేజ్ క్యాంపస్. అలా అందరూ బయలుదేరేసి, ఇది మా కాలేజ్ ఆయుధాలు. ఈరోజు ఆయుధాలు పూజ చేస్తారు మా బస్సులకి. చూడండి అంతా గుమ్మడికాయలు కొట్టి ఎట్లా చేసినారు. ఇదంతా మా క్యాంపస్. బాయ్ బాయ్. అలాగే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇది మా జైలర్ అనమాట. వీళ్ళు అక్కడ సైన్ చేసేసి మా జైలు నుంచి అయితే విడుదలైపోయాము. అలా ముందుకు వెళ్ళేసి మేము బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ. అక్కడి వరకు బస్సులు రావు, మా కాలేజ్ వరకు అయితే బస్సులు లేవు. అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి బస్కి వెళ్ళాలి. అలా చూస్తూనే బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసాము, తిరుపతికి వెళ్ళేసాము. తిరుపతి నుంచి ఎలాగో టైం ఉందనేసి అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము స్టేషన్ వరకు. స్టేషన్లో అందరూ మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసరికి అదొక వీడియో తీయలేదు. పోలీసులు మాకు అందరికి మోటివేషన్ అయితే ఇచ్చారు. అది అయిన తర్వాత స్టేషన్లోకి మెల్లిగా వెళ్ళేసి అందరు టికెట్లు తీసేసుకొని ట్రైన్ అయితే మేము వెళ్ళేలోపు వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. అలా బయలుదేరేసాము. 1 బయలుదేరేసింది. అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ పోతూ ఉన్నాము. మధ్యలో ఆకలేసింది. ఆకలేసి తింటూ ఉన్నాము. అది తినేసిన తర్వాత అలా 3 అయిపోయింది. తర్వాత 3 అయిపోయిన తర్వాత మేము నేచర్ ఎంజాయ్ చేయాలని డోర్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ అది ఇది మాటలు చెప్పుకొని ఎలానో వచ్చేసాం శివయ్య దగ్గరికి ఫైనల్గా. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాము. 6 months నుంచి డిలే అవుతూనే ఉంది. అది ఫైనల్గా అయితే వెళ్ళేసాము. ఇదే అరుణాచలం. అదిగో మా శివయ్య కొండ. అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఆటోలో. అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్లో దర్శనం ఎలా జరిగింది, గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేసాము తర్వాత చెప్తా ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.